కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కొద్ది రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు। ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆర్భాటాలు లేకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టామని అన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం వారసులుగా నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు। మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం। నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒకటే చెప్పడం జరిగింది, నా బర్త్డే కోసం ఎవరు కూడా ప్రత్యేకించి కార్యక్రమాలు అంగు ఆర్భాటాలు కాకుండా ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ లో ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ గాని అదేవిధంగా అనారోగ్యంతో హాస్పిటళ్లలో ఉన్నటువంటి పేషెంట్ల విషయంలో గాని దివ్యాంగులైనటువంటి వారి గురించి గాని మరి వీళ్ళందరినీ కూడా వెళ్లి వారిని పరామర్శించి నా బర్త్డే సందర్భంగా వారికి పనులు పంచి ఇయ్యమని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో ఈ దేశంలో అనేక మంది మరి అనారోగ్యం గురైనటువంటి వ్యక్తులు రక్తం దొరకక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు। దానికి అనుగుణంగా మీరు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచన చేయడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ను కామారెడ్డి జిల్లాలో మరి మొన్న 14 రోజులను సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి అదేవిధంగా హరితహారాన్ని పెంపొందించి దేశాన్ని పచ్చదనంలో ఉంచాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ తోని ప్రతిజ్ఞ చేయించడం జరుగుతా ఉన్నది। కాబట్టి ఈరోజు మరొక కార్యక్రమం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం। ఈ భారతదేశంలో నిజంగా విలీనమైనటువంటి రోజు సెప్టెంబర్ 17। అనేక సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తున్నటువంటి తరుణంలో సెప్టెంబర్ 17ని మనము నైజాం నుంచి ఈ దేశంలో కలిసినాం, దాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రజల నుంచి అనేక రోజులుగా వస్తున్న డిమాండ్ ని ఆ రోజు ఉద్యమ నాయకుడు చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమంలో చెప్పడం జరిగింది, తెలంగాణ వస్తే మరి మన తెలంగాణను సెప్టెంబర్ 17 నాడు ఘనంగా జరుపుకుందామని చెప్పేసి ఉద్యమం వచ్చింది, ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది। ప్రజల ఆకాంక్షలు ఈరోజు నెరవేర్చకుండా ఒక అహంకారపూరిత పాలన కుటుంబ పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ కి మేము హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు।